హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు నేను ఒక ప్రోడక్ట్ గురించి మీకు చూపించబోతున్నాను. సో యూజువల్ గా మన స్కిన్ ఎప్పుడు ఆల్ టైమ్ మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫేస్ వాషెస్ యూస్ చేస్తూ ఉంటాం, మాయిశ్చరైజ్డ్ సంబంధించిన ఫేస్ వాషెస్, అలాగే ఫేస్ క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటాం ఫేస్ స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకోవడానికి. బట్ బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ ని మాయిశ్చరైజ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తే దానికి ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. సో ఆ ప్రోడక్ట్ గురించి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇదే ఆ ప్రోడక్ట్. సో హెల్త్ అండ్ గ్లో వారి రిఫ్రెషింగ్ వైప్స్ అండి. మీరు చూడొచ్చు. సో కింద మీకు ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది, లావెండర్ ఫ్లేవర్. ఇక్కడ ఇచ్చారు లావెండర్ ఫ్లేవర్. మనకి ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సో ఇది మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసుకోవడానికి, బేసిక్ గా ఇంట్లో యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఫేస్ అనేది మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకోవడానికి ఈ వెట్ వైప్స్ అనేది మనకి బాగా ఉపయోగపడతాయి. సో ఇవి మనకి డిఫరెంట్ స్మెల్స్ తో, డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ తో కూడా దొరుకుతూ ఉంటాయి. నేను తీసుకుంది లావెండర్. నాకు లావెండర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను లావెండర్ ఫ్లేవర్ చూస్ చేసుకున్నాను. సో ఇది ఫ్లోరా న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అండి. మనకి లింగరీ ఫ్రెష్నెస్ అంటే మనకి బేబీస్ కూడా యూజ్ చేయొచ్చు. బేబీస్ కూడా చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మాయిశ్చరైజర్ స్కిన్. నేను చెప్పాను కదా, మాయిశ్చరైజ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ మలేషియా అండి. చూడొచ్చు, మేడ్ ఇన్ మలేషియా. సో ఓవరాల్ గా ఫ్రంట్ ప్యాకేజింగ్ ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్, వీటిలో మనకి ఏంటి అనేది అన్ని క్లియర్ గా ఇచ్చారు డీటెయిల్డ్ గా. సో మీకు చెప్తాను ఏంటి అనేది. ప్రోడక్ట్ ఫీచర్స్ ఇవి. సో మేడ్ ఆఫ్ థిక్ కాటన్, సాఫ్ట్ హనీ కోమ్ మెటీరియల్ అండి. సాఫ్ట్ కాటన్ తో ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అండ్ పారాబిన్ ఫ్రీ కూడా. సో యూజువల్ గా మనం ఏ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడినా కూడా పారాబిన్ ఫ్రీగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాం కదా. సో ఈ ప్రోడక్ట్ కూడా ఆ కోణంలోకి వస్తుంది. సో పారాబిన్ ఫ్రీ ప్రోడక్ట్ ఇది. పారాబిన్ లేకుండా ఉన్న ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది నో ఆల్కహాల్ అండి. ఇందులో ఆల్కహాల్ కూడా యూజ్ చేయలేదు. సేఫ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ బేబీస్. నేను చెప్పాను కదా, బేబీ వైప్స్ వాళ్ళకి క్లీన్ చేయడానికి, వాళ్ళ స్కిన్ కూడా మాయిశ్చరైజ్ చేయడానికి, క్లీనింగ్ పర్పస్ కూడా ఈ వైప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇది నాన్ గ్రీజీ, నాన్ స్టికీ ఫీలింగ్ ఆఫ్టర్ యూజ్. సో ఇది యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ గ్రీజీగా లేకుండా సాఫ్ట్ గా ఫీల్ అవుతాం. సో ఆయిలీగా కూడా ఉండదు. సో బేసిక్ గా ఆయిల్ క్లియర్ చేయడానికి ఈ వైప్స్ అనేవి మనకి ఎంతో ఉపయోగపడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మాయిశ్చరైజ్ కూడా చేస్తాయి. సో అన్ని మనకి ఫీచర్స్ ఇచ్చారు. సో నెట్ క్వాంటిటీ ఏంటంటే మనకి ఈ ప్యాక్ లో ఇది చిన్న ప్యాక్ అండి. మనకి పెద్ద సైజ్ ప్యాక్స్ కూడా ఉంటాయి. నేను తీసుకుని చిన్న ప్యాక్ శాంపుల్ పర్పస్ చూడడానికి. అండ్ ఇది నెట్ క్వాంటిటీ 10 నాప్కిన్స్ ఉంటాయి. సో ఈచ్ నాప్కిన్ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్. మీరు చూడొచ్చు, ఇక్కడ ఇచ్చారు. సో హౌ టు యూజ్ అనేది కూడా మనకి డైరెక్షన్ కూడా ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో కాషన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి కాషన్స్ కూడా నేను మీకు చదివి చెప్తాను ఏంటి అనేది. సో ఫస్ట్ కాషన్, ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. ఫేస్ స్కిన్ పైన యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి ఈ వైప్స్. అండ్ డు నాట్ ఫ్లష్ ఇంటూ టాయిలెట్స్. యూజ్ చేసిన తర్వాత టాయిలెట్స్ లో టాయిలెట్ లో మాత్రం ఫ్లష్ చేయకూడదు. So if product gets into ice, it may cause irritation. If this occurs, rinse ice with water. ఒకవేళ మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఫేస్ కళ్ళ పైన ఎవరైనా టచ్ అయినప్పుడు మీకు బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ సెన్సేషన్ లాంటిది ఏదైనా వస్తే వెంటనే వాటర్ తో క్లీన్ చేసుకోండి. ప్రమాదం ఏమి ఉండదు. క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే డిస్కంటిన్యూ యూస్ ఇన్ కేస్ ఆఫ్ స్కిన్ ఇరిటేషన్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ మీరు యూజ్ చేసిన తర్వాత మీకు స్కిన్ ఇరిటేషన్స్ లాంటివి ఏవైనా వస్తే వెంటనే దీన్ని వాడటం మాత్రం మానేసేయండి. ఎందుకంటే ఇక్కడ కాషన్ లో ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్యాక్ కొనుక్కునేటప్పుడు ఈ సీల్, ఇక్కడ సీల్ ఉంటుంది కదా, సో ఈ సీల్ ఓపెన్ చేయనివి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫ్రెష్ సీల్స్ చూసి తీసుకోండి. ఒకసారి ఓపెన్ అయి ఉంటాయి. సో అలాంటివి మాత్రం వాడకండి. క్లోజ్డ్ గా ఉన్నాయి న్యూ ప్యాక్స్ మాత్రమే తీసుకోండి. సో ఓవరాల్ గా ఇలా ఉంటుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఓపెన్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి. సో పూర్తిగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఒక నాప్కిన్
సో చూస్తున్నారు కదా వచ్చేసింది. సో దీని వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుందండి. ఇది టిష్యూ టైప్ కాకుండా సాఫ్ట్ కాటన్. సో దీన్ని మనం ఫేస్ పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఆయిలీ కానివ్వండి, లేకపోతే డ్రైగా అనిపిస్తున్నప్పుడు, బయట ఎక్కువగా తిరుగుతాం కదా, ఇప్పుడు బయట డస్ట్ ఎక్కువగా ఉంటుంది, పొల్యూషన్. సో ఆ పొల్యూషన్కి డర్ట్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఫేస్ పైన. సేమ్ వి నెక్ కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. నెక్ వైపు కూడా ఏమైనా డస్ట్ ఉంటే ఈజీగా సో చూస్తున్నారు కదా క్లీన్ అయిపోయింది. సో ఇది 1 టైం యూజ్ కాబట్టి యూజ్ చేసిన తర్వాత మనం దీన్ని పడేయాలి. సో ఫేస్ క్లీన్ అయ్యింది. ఫేస్ క్లీన్ అయిపోయింది. సాఫ్ట్గా అనిపిస్తుంది, అంటే ఆయిల్నెస్ మాత్రం ఏమీ లేదు, మీరు చూడొచ్చు. సో నాకైతే క్లీన్గా అనిపిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కువగా ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తున్నప్పుడు ఈ వైప్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. సో మీరు కూడా దీన్ని పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత వాడిన తర్వాత ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ సెషన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిర్రర్ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.